హాయ్ హాయ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళా వాలంటీర్లు మహిళల్ని కొంచెం ట్రాప్ చేస్తున్నారని, దాదాపు 30,000 మంది ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోయారని. ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఈ వ్యాఖ్యలు అతను చేసిన దాంట్లో పక్కన పెడితే ఈ వాలంటీర్లు అని చెప్పకూడదు, కానీ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే నా చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది వాళ్ళు చేసే పనులు చూస్తుంటే. ఎందుకు అని అంటే చిన్నప్పుడు మా టీచర్లు కూడా ఇప్పుడు స్ట్రైక్ అనేసి అప్పుడప్పుడు పట్టుకెళ్ళేవారు. మాకు పట్టుకెళ్ళేటప్పుడు కూడా మాకు చాలా అంటే అదొక ఉత్సాహంగా వెళ్ళేవాళ్ళం అనమాట. అది అక్కడికి అది మెయిన్ పర్పస్ ఏంటో తెలియదు, కానీ అక్కడికి వెళ్తే ఒక సరదా అనేసి మెయిన్ వెళ్ళడం జరిగేది. అలానే ఇప్పుడు కూడా జరుగుతుంది. అసలు మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ స్ట్రైక్లు ధర్నాలు వీళ్ళందరూ చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారు అనేది చాలామందికి అసలు క్లారిటీ లేదు. అంటే వాళ్ళ వెనకున్న వాళ్ళు చేయించడం జరుగుతుంది, కానీ వాళ్ళ ఓన్గా చేస్తున్నారనేసి అనిపించట్లేదు అసలు. అంటే ఈ వ్యాఖ్యలు కరెక్ట్ అనుకుంటారా మీరు? వ్యాఖ్యల్లో అసలు ఏముందన్న, అతను ఏం అన్నట్టయితే నాకైతే అనిపించలేదు. మంది మహిళలు కనిపించకుండా పోయారు, వాళ్ళ డేటా. అవును, అది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచర్ అందరికీ చెప్తారన్న, అందులో అందరు మంచి వాళ్ళు అవుతారని చెప్పలేం కదా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అతను కనబడలేదు, వీళ్ళందరూ కనబడట్లేదు అంటే వాళ్ళు ఇచ్చిన డేటా వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారన్న, చేసేది కానీ పై స్థాయికి వెళ్ళేటప్పటికీ అది మిస్యూజ్ అవుతుంది కదా అని. అంటే గతంలో కూడా గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి కదా, మిస్టేక్ వాలంటీర్లు కాదు కదా. అదే వాలంటీర్లు కాదని చెప్తున్నా అన్న. వాలంటీర్లు అయితే అసలు తప్పు కాదు. ఆయన వాలంటీర్లు తప్పన్నట్టు మాట్లాడారు. వాలంటీర్లు తప్పని మాట్లాడలేదన్న. అంటే ఇప్పుడు అక్కడి నుంచే బీజం స్టార్ట్ అవుతుంది కదన్న, విత్తనం అక్కడ వేసేటప్పుడు మరి అక్కడి నుంచే ఇప్పుడు ఎవరన్నీ తెలియాలని అంటే అక్కడి నుంచే వెళ్ళాలి కదన్న. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు మహిళలు ఉన్నప్పుడు వెళ్ళి వీళ్ళు డోర్లు కొడుతున్నారని ఆయన కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏ విధంగా చూస్తారు దాన్ని? ఏందన్నా ఏంది అంటే ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు మహిళలు ఉన్నప్పుడు మాత్రమే ఈ వాలంటీర్లు వెళ్ళి డోర్లు కొడుతున్నారని కూడా చేశాడు ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు గతంలో. దాన్ని ఏ విధంగా చూస్తారు? దాని గురించి అయితే నేను అంతగా చూడరు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉండాలా తీసేయాలా చెప్పండి? వాలంటీర్ వ్యవస్థ కొన్ని రకాలుగా యూజ్ అవుతుందన్న, లేదనేసి అయితే అనట్లేదు. అంటే ఈ రకంగా వెళ్ళడం వాళ్ళు ఏంది అని అంటే ఒకళ్ళు చెప్పేటప్పుడు ఎందుకు చేస్తున్నామా అనేది తెలుసుకోకుండా చేస్తున్నారు చాలామంది. వాళ్ళు తెలుసుకొని అంటే ఇప్పుడు మన స్కూల్లో టీచర్లు చెప్పేటప్పుడు అది తప్ప రైటా అనేది మనం తెలుసుకోకుండా మనం చేస్తాం, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు అలానే అయిపోయారు అనమాట, స్కూల్లో పిల్లల్లా అయిపోయారు. వాళ్ళు చెప్పాలనంటే ఎందుకు అని అంటే వాళ్ళు చేసేది ఎంతవరకు రైట్ అని వాళ్ళకే తెలియట్లేదు అనమాట. వాలంటీర్ వ్యవస్థ మంచిది అంటున్నారు మీరు, వాళ్ళ ఏమన్నా డ్రాబ్యాక్స్ అంటే ఈ వ్యవస్థ వల్ల ఇది నష్టం అనేది మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తారు? నష్టం వాళ్ళ బ్యాడ్ అయితే ఏం లేదన్న, గుడ్ కూడా చాలా ఉంది, లేదని అనట్లేదు. కానీ అంటే ఆ వ్యవస్థలో సరి చేయాల్సిన విషయాలు లోపాలు ఏమైనా ఉన్నాయా వాలంటీర్ వ్యవస్థలో? వాలంటీర్ వ్యవస్థలో లోపాలంటే ఇప్పుడు మెయిన్ ఇంకా అన్ని రకాలుగా మనకు సదుపాయంగా ఉందన్న, దాని గురించి అయితే లేదు. అంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మన పై నాయకులకి ఇవ్వడం జరుగుతుందంటే అది పై నాయకులు తప్పు, కానీ వాలంటీర్లు తప్పు కాదు. డేటానే మన దగ్గరకు వచ్చేది, మన దగ్గర ఉన్న డేటా వాళ్ళకి వెళ్ళింది. అవును, అంటే ఇప్పుడు ఆధార్ తీసుకునేటప్పుడు మన ఈ డేటా కానీ మొత్తం ఉంది. సో దీనివల్ల ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర అంత డేటా ఉంది కదా, దీనివల్ల ఎట్లా మిస్యూజ్ అవుతుంది? గవర్నమెంట్ దగ్గర ప్రతి డేటా ఉండిద్ది కదా. గవర్నమెంట్ దగ్గర ప్రతి డేటా ఉండదు. అవునన్న, అది మరి అలాంటప్పుడు వీళ్ళ ద్వారా అది కదన్న, అది కదా. ఓకే, మరి వీళ్ళ ద్వారా కనుక్కోవాల్సిన అవసరం ఏముందన్న? అంటే ఓ పథకం ఇచ్చేటప్పుడు ఎంతవరకు అది పథకానికి ఓకే అన్న, పథకానికి లేదనట్లే, ప్రతి ఒక్కటి కనుక్కుంటున్నారు కదా, ఇంట్లో ఎంతమంది ఉంటారు అవన్నీ ఓకే, వాళ్ళకి బీపీ ఎంత ఉంది, తక్కువ ఉందా, మెనీ అంటే దాంట్లో తప్పు ఉందని అనట్లేదు. వాళ్ళు చేసేది రైట్ అయినా ఒక్క దగ్గరికి వచ్చేటప్పుడు అది నెగిటివ్గా వెళ్తుంది అనేసి వితౌట్ ప్రూఫ్స్ అలా అలిగేషన్ చేశారు. వితౌట్ ప్రూఫ్స్ అంటే కేంద్ర అలిగేషన్ ఏం చేశారని మీరు చెప్తున్నారు చెప్పండి అన్న? 30,000 మహిళల్ని కనిపించకుండా పోయారు, ఉమెన్ ట్రాపింగ్ పాల్పడుతున్నారు వాలంటీర్స్ అని అన్నాడు పవన్ కళ్యాణ్. అవును, 30,000 మంది కనబడకుండా పోయారని అన్నారు. అది ఇప్పుడు ఓకే లేదా కాదా అనేది
తెలుసుకొని చెప్తే బాగుంటుంది కదన్న. అది నిజం అంటారా అబద్ధం అంటారా ఈ వ్యాఖ్యలు? అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు అన్న. అతను ఒక వ్యాఖ్య చేసేటప్పుడు అది కరెక్టా కాదా అనేసి వెనక నుంచి తెలుసుకుంటే ఇంకా బాగుంటుందని. ఇది ఇప్పుడు చెప్పారు, అది మనం ఎంతవరకు నమ్ముతున్నామంది. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటిది ఏదైనా ఉంటే కేంద్ర హోమ్ మినిస్టర్కి కానీ ఒక ఐబీ కానీ కేంద్ర హోంశాఖకు నోటీసులు ఇవ్వడం. అవునన్నా, ఇంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి అవన్నీ పక్కనట్టండి, అవన్నీ నేను చెప్పట్లేదు దాని గురించి అనక. ఇప్పుడు పూర్వం మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే ఉంటారు కదా. ఆ లెక్కలో పోలీసు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దారి తప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే 30,000 మంది మహిళలను వైసీపీ వాలంటీర్లు ట్రాప్ చేస్తున్నారన్న మాట చిన్నది కాదు. శాంతి భద్రతలు చాలా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడు కదా, ఎలా వాస్తవం అంటారు ఈ వ్యాఖ్యలు? వైసీపీ వాలంటీర్లు ట్రాప్ చేస్తున్నారు అంది, అతను ట్రాప్ చేస్తున్నారు అంది అని అయితే చెప్పలేదన్న. ఒక సమాచారం అనేది వాళ్ళు ప్రతి ఒక్కటి తీసుకెళ్తున్నారు, అది పై స్థాయికి అందించడం జరుగుతుంది. ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు అని చెప్పారని నేను అనుకుంటున్నా, అదే విన్నది నేనైతే. నేను నా దగ్గర వీడియో ఉంది, నేను చూశాను. అందులో మరి ట్రాపింగ్ ఇవన్నీ అయితే మరి నాకు అంతలాగా అనిపించలేదు అంతే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి అంటే ఇప్పుడు చేసే పాలిటిక్స్ వల్ల తనకి ఎంతవరకు బెనిఫిట్ అయింది అంటారు వచ్చే ఎలక్షన్స్? అతనైతే మెయిన్ నీతిగా నిజాయితీగా అయితే ఉంటారన్న. దాని గురించి అయితే ఇది అసలు అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి అతను సేవ చేస్తున్నారంటే అతను ప్రభుత్వ సొమ్మింగ్కి వస్తే అతను ఇంకెంత సేవ చేస్తారండి మనం అందరూ ఊహించుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంది? చంద్రబాబు గారి పొత్తు అంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అన్న, మనం ఏదైనా మనం అది తప్పుగా అనకూడదు దేని కూడా. అంటే టీడీపీ జనసేన ఎలియన్స్ని అంటే మీరు ఏ విధంగా చూస్తారు ఇన్ కేసు పెట్టుకుంటే? టీడీపీ జనసేన ఎలియన్స్ అంటే ఒక సిచ్యువేషన్ బట్టి అన్న, ఒక సిచ్యువేషన్ బట్టి ఏదైనా మారచ్చు, దానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఒక రకంగా జనాలు ఎలా ఉన్నారంటే ఏదైనా చెడు అనేది చాలా బేగా ఆపరేట్ అవుద్ది అనమాట. అతను చేసిన మంచి ఎవరికి కనపడదు అసలు. అది సో జగన్ పరిపాలన ఎలాగుంది? జగన్ పరిపాలన కూడా బాగానే ఉందన్న. అతను చేసిన దాంట్లో కూడా చాలా వరకు మంచి ఉన్నాయి, లేదని అనట్లేదు అతను కూడా. అదే ఏంది అంటే జనాలకి జగన్కి మధ్య వాలంటీర్లు అనేది ఇప్పుడు మెయిన్ వ్యవస్థగా తయారైంది. వాళ్ళు ఒక సైనికుల్లా వాళ్ళ మధ్యలో ఉండడం ఇప్పుడు జరిగిందనమాట. ఏంది అంటే ఇప్పుడు జనాల మధ్యకి వచ్చేటప్పటికి ఇక డైరెక్ట్ వాలంటీర్లు అనేది బాగా యూజ్ చేసుకుంటున్నారు అనేది మధ్య నాయకులు వాళ్ళ పార్టీ వ్యవహారాల్లో ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పుడు ఏదైనా ఒక స్పందించాలన్నా ఏదైనా ఒక ధర్నా చేయాలన్నా వీళ్ళ ద్వారా ఇక వెళ్ళడం జరుగుతుందేమో అనేసి మధ్య నాయకుల వల్ల, అతను అనట్లేదు, ఏదైనా మధ్య నాయకుల వల్ల వెళ్ళొచ్చు. మిస్యూజ్ అందరు ఎవరో ఒకరు చేస్తారు కదన్న, అందరు మంచోళ్ళు ఉండరు. మీకు అలా ఉంటుంది ఖచ్చితంగా. అంటే పరిపాలన అవ్వచ్చు, నాడు నేడు అవ్వచ్చు అన్న, నాడు నేడు అవ్వచ్చు, చాలా బాగా చేశారు, దానికి అనట్లే. నెక్స్ట్ అమ్మఒడి అన్నీ బాగానే చేశారు, వాళ్ళు కూడా చేశారు, లేదని అనట్లే. ఎవరు వే ఆఫ్ పాయింట్లో వాళ్ళు అయితే బెటర్ అన్న, లేదని అనట్లే. కాకపోతే మనం ఎలా చూస్తున్నామందే మనది మెయిన్ పాయింట్ అసలైంది. ఇప్పుడు జరిగిన వ్యాఖ్యల్లో అయితే అంత తీవ్రంగా చేయాల్సిన పని అయితే ఏమో కనిపించినట్టు అనిపించలేదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అగేషన్గా ధర్నాలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని అనిపించింది నాకైతే, కరెక్ట్ కాదు. వాలంటీర్కి అగేషన్గా అంత పెద్ద మాట అన్న తర్వాత వాళ్ళు చేయాల్సింది కరెక్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలో వాలంటీర్కి ఎగెన్స్ట్గా అది కదన్న, అంత పెద్ద మాట అయితే అన్నట్టు అనిపించలేదు. వాళ్ళు ఏమన్నారు అని అంటే జస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళే సమాచారం అనేది ఎక్కడో దగ్గర మిస్యూజ్ అవుతుంది, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా ఇంకా నిరుపయోగాలు జరగచ్చు అని అన్నట్టుగా మాట్లాడారు. ఆ రకంగా సమావేశం అయితే ఇదైంది. కానీ మన వాలంటీర్ వ్యవస్థని వెనక నుంచి ఎవరో ఒకరు మబ్బి పెట్టి చేసి ధర్నాలు ఇవన్నీ చేయించడం జరుగుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఇలాంటి వ్యాఖ్యలు జనసేన అంటే అదే అన్న, ఇప్పుడు జనాలు తీసుకునే బట్టే ఉంటుందన్న. ఏదైనా మన సిచ్యువేషన్ అనేది అది ఇప్పుడు మనకిప్పుడు నా ఫ్రెండ్ అనుకోండి, మీకే ఏరా అనేసి నార్మల్గా అంట, అది ఇప్పుడు నార్మల్ పర్సన్కి ఏరా అన్నప్పుడు వాడికి ఫీల్ వస్తుంది.
అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది నార్మల్గా ఏదో సినిమాలు అంటే ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇలా అనేటప్పుడు మామూలుగా అనేటప్పుడు జనాలు వ్యతిరేకంగా చాలామంది వెనకాతలు మబ్బి పెట్టడం వల్ల ఇలా తీసుకోవడం జరుగుతుందని అనిపించింది. ఓకే థ్యాంక్ యూ.